నీ కంట నీటి ముత్యమా. ఓసారి పట్నం పోయి ఒక్కటిత్తేనా మళ్ళీ పట్నం గిట్నం అన్నావనుకో కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెడతాను ఏటనుకున్నావో. మరెట్ట అక్క? ఓ పని చెయ్యి, సిన్నోనికి టెస్టులు చేయడానికి సీటు ఇచ్చినారు కదా, అందులో నెంబర్కి ఫోన్ చేసి అడుగుదామా? అమ్మో, ఆలోచన నాకు తట్టలేదక్క. ఎంతైనా నువ్వు తెలివైన దానివి కదా. పొగిడింది సాలే గాని ఎల్లి ఆసుపత్రి సీటి తొందరగా అట్టుకొచ్చేయి. నేను నా ఇంటోడి మొహన 2 ముద్దలు పడేసొత్తా. సరే అక్క. సార్ మీరా? ఏంటి నీ అయోమయం? నేను కాక ఇంకెవరు వస్తారు మయం? భయపెట్టేశారు సార్. ఒక్క నిమిషం నా గుండె ఆగి మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది. హార్ట్కి ఏమైనా సర్జరీ చేయమంటావా? సార్ మీరు అమ్మాయిల హార్ట్లోకి వెళ్ళడమే కాకుండా హార్ట్ సర్జరీ కూడా చేస్తారా? నాకెప్పుడు అలవాట్లేదు మయం. నీ హార్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ నా మీద ప్రయోగాలు వద్దు సార్. అసలే నా హార్ట్ వీకా? సార్ మీరు కొబ్బరి బొండాలు సినిమా మర్చిపోయినట్లేరు. అది సరే మయం, ఈ సెటప్ నువ్వు చూసే చూపు చూస్తుంటే మకాం మార్చేలా ఉన్నావు కదా మయం. సార్ దేవుళ్ళ లాంటి మిమ్మల్ని పెట్టుకుని ఆ దయ్యాల దగ్గరికి వెళ్తారా సార్? ఈ మయంగాడి పాతివ్రత్యాన్ని శంకించకండి సార్. ఈ మయంగాడి శ్వాస ధ్యాస జీతం అన్నీ మీరే సార్, అన్నీ మీరే. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తాం రా అన్నా కూడా వెళ్ళవా? అసలే నీకు ఈఎంఐ కష్టాలు చాలా ఉన్నాయని విన్నాను. ఈఎంఐ కష్టాలా? ఈ మ్యాటర్ ఏనకలా లీకైందబ్బా? సార్ నాకు నా ఈఎంఐల కంటే మీ మీద నాకు నా అభిమానం ఎక్కువ సార్. అవునవును, మామూలుగానే నీకు అక్కడ ఇన్కమ్ గట్టిగానే ఉంది కదా. మామూలుగా అంటారేంటి సార్? మీ దగ్గర వచ్చే ఇన్కమ్, మీ పేరు మీద వచ్చే కలెక్షన్లు బయట వస్తాయా సార్? ఏంటి కలెక్షన్లు అంటే? ఏం లేదు సార్, కలెక్షన్స్ అంటే మన హాస్పిటల్కి వచ్చే కలెక్షన్ సార్. అంతే సార్, ఏం లేదు సార్, ఏం లేదు. సార్ అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, రండి. మయం నాకు కూడా వినపడింది. నోటి ద్వారా మరీ ఎక్కువైపోయింది నీకు. Dear doctors, respected specialists, and the pillars of this medical kingdom, Andarki, very warm and grand welcome. This time to start new era. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చరిత్రలోనే ఒక నవశకానికి నాంది. దశాబ్దాల క్రితం ఒక చిన్న ఆశయంతో మొదలైన దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే టాప్ హెల్త్ కేర్ బ్రాండ్గా ఎదిగి నిలిచింది. Hey, look at there. Dr. Dev is coming. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. Hi sir. హాయ్ సార్. హాయ్. హలో సార్. హలో. Hi sir. హాయ్. తన చెమటని రక్తాన్ని ధారపోసి లక్షలాది మందికి వైద్యం అనే భరోసాని అందించిన మన విజనరీ లీడర్, అవర్ రెస్పెక్టెడ్ చైర్మన్ శ్రీ జీడిపి రావు గారు. అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. Them
మంచులోన రూప్ మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఏటంట ఇటు హలో హలో సారు ఏటక్క ఏం మాట్లాడట్లేదు తిమింగలం సొర అని ఏదేదో అని ఇట్ట గమ్మునైపోయారు. సోద్దాముండు, నువ్వు పెట్టే బాకా. ఆ, దేవు సార్, ఏంటి దివ్యాంక మేడం అద్భుతంగా ఉన్నారు కదా సార్. అవును, ఆ కళ్ళు ఆకాశంలో తారలు డాన్స్ చేస్తున్నట్టుగా లేవు. ఆ పెదాలు దొండ పండులాగా ఎర్రగా నిగనిగలాడుతున్నాయి కదా సార్. అవును, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వర్ణించడానికి వీలు లేకుండా ఏతో డిజైన్ చేసినా పర్ఫెక్ట్ బొమ్మలా ఉంది కదా సార్ మన దివ్యాంక మేడం. అవునయ్యా. మరి మేడం గారి హార్ట్ బీటు మీ స్టెథోస్కోప్ తో వింటారా? వాట్? అదే సార్, మీరేమో డాక్టరు, ఆవిడేమో హాస్పిటల్కే ఎండి. అయితే ఓ, మరి లేట్ ఎందుకు సార్? జిడిపి రావు గారితో పెళ్లి డీల్ క్లోజ్ చేసేద్దాం. ఏమంటారు సార్? మయం, ఆ, ఆవిడ చూడ్డానికి బాగుంది అన్నాను, ఆ, అంత మాత్రానికే పెళ్లి పీటల దాకా ఆలోచించేయాలా? నేను ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, అసలు పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా? సార్ ఇప్పుడే కదా సార్ ఆవిడ చాలా బాగుందన్నారు. బాగుంది అంటే చూడ్డానికి బాగుందని, ఆ, అంతేకాని మ్యారేజ్ ఇమాజినేషన్ చేసుకోవడానికి కాదు. అంటే మీరేంజ్ బాగా సెట్ అవుతుంది కదా అని. రేంజ్ చూసి చేసుకునేది వ్యాపారం, పెళ్లి కాదు. ఆ, డబ్బుతో హోదా వస్తుందేమో కానీ సంతోషం రాదు. మంచి మనసున్న అమ్మాయి ఇంపార్టెంట్ మయం. అలాంటి మనసున్న అమ్మాయిని చేసుకుంటే గంజి నీళ్లు తాగి పడుకున్నా గుండె నిబ్బరంగా ఉంటుంది. గాట్ ఇట్? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కాదు, మైండ్ స్టేటస్ ఇంపార్టెంట్ అని బాగా అర్థమైంది సార్. ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ తెచ్చావనుకో, మయం కాస్త అస్తమయం అయిపోతాం. సార్ 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 ఫోన్ సార్, ఫోన్ సార్, ఫోన్ ఫోన్. అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. ఎవడీడు పగటి వేసగాళ్ళ ఉన్నాడు? కంపదీసి నన్ను ఎంబడిస్తున్నాడా ఏంటి?
ఏయ్ ఎవరు నువ్వు ఆటలాడుతున్నావా? సంపెత్తా ఒళ్ళట్ట ఉందేటి? ఒళ్ళు చిమచిమలాడుతోంది. నీకోసమే కదేంటి నేను వచ్చింది. ఏయ్ 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 నిన్నే మీద కొత్త పెట్టి సంపేతా. 5 క్షణాలు గడిపే వరకు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీ ప్రాణం అక్కర్లేదు నాకు. నీ శరీరం చాలు. కాపాడండి. కాపాడండి. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. ఏటంటున్నావే? గుండె గుబేలమంటుంది. రేత్రంతా జరిగిరాదా? అవునక్క, ఆ సమ్మక్క తల్లి దయ వల్ల బతికి బయటపడ్డాను. ఎంత తెగింపే ఆడికి. నన్ను పిలుసుండాలే. ఆడిని బండ్లకేసి శాపం రుద్దినట్టు రుద్దేసి ఇదే సముద్రం ఒడ్డున పాతేసేదాన్ని. ఆ కంగారులో నాకేం తోసక ఆ పక్కన ఉన్న చేపల వల తీసి ఆడి మీద ఇసిరేస్తానక్క. ఆ వలలో వాడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చుట్టుపక్కల వచ్చేలోపే ఆ చిక్కిప్పుకుని సముద్రం వైపు పారిపోయాడు. సచ్చినోడు, వాడికి పిండం పెట్ట. అవునే, ఎంతకీ ఆడెవడై ఉంటాడే? ఆ సీకట్లో పులి వేషం వేసుకొని వచ్చాడక్క. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. పులేసి వేస్తే పెద్ద పులైపోతాడే ఏటి? పీక నొక్కితే పిల్లి కోతుకొత్తాడు. అయినా ఊళ్ళో ముసుగేసుకుని తిరిగే ఎదవలు శానా ఎక్కువైపోయినారే. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు గద్దలా వాలిపోయి పీక్కు తిందామని సొత్తారు. ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా యాడికి పోమాకు. అవ్వనో నన్నో తోడు తీసుకెళ్ళు. అట్టాగే అక్క. పద. వచ్చేసాడు. చేపలైనా ఒకరోజు ఏదడం మరిసిపోతాయేమో గాని దొంగ సచ్చినోడు వడ్డీ కోసం అలివేలు కోసం వచ్చేస్తాడు. ఏటి సేటు చూడకుండా ఉండలేకపోతున్నావా? ఎండ మండుతున్నా కూడా వచ్చేసా? నాది కూడా మండుతుంది. ఎండకి కాదు, కడుపు. నాది వడ్డీ పైసలు నాకిస్తే మా జాతం. అమ్మ బాబోయ్, నువ్వు రోజు వచ్చేది ఎందుకో మాకు తెలీదేటి? కంటితో వలేయడానికి వచ్చి నోటితో మాత్రం వడ్డీ చెడ్డీ అంటా వెడిసేట. నీది తిక్క తిక్క వాగుడు ఆపులచ్చు. నాది పైసలు ఇస్తే నాది పోతాయి. ఏటి సేటు దండ కొనడానికి వచ్చి డబ్బులు దండుకోవాలనుకుంటున్నావు? అలివేలు దండ తీసియ్యే. దండ కింద మాకి అడ్డు.
నాది వడ్డీ నాకే ఇస్తే నేను పోతాయి అంతే. ఇదిగో నీ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి దయసేయి. పోతాయి పోతాయి. రోజు దండ కొనేవాడు ఈ రోజు కొనలేదంటక్కా. డబ్బు అంతా డబ్బు మహత్యం. డబ్బా? డబ్బుకి ఆయన ప్రవర్తనకి ఏంటక్క సంబంధం? హా? నిన్నటిదాకా నీ వెనకాల పడ్డ ఈ సేటు ఈ రోజు కన్నెత్తి ఎందుకు చూడలేదో తెలుసా? నీ తమ్ముడు ఆపరేషన్ కోసం డబ్బులు అడిగాం కదా, అందుకు. సాయం చెయ్యాల్సి వస్తుందేమో అన్న భయంతో ఆఖరికి నిన్ను చూడడం కూడా మానేశాడు. అవసరం లేనప్పుడు నేనున్నానమ్మా అని తేనె పూసినట్టు మాట్లాడే నోళ్ళు నిజంగా కష్టం వచ్చి చెయ్యి సాసినప్పుడు మొహం సాటేస్తాయి. డబ్బు మన అవసరాల్ని తీరుతుందో లేదో తెలియదు కానీ అలివేలో మన చుట్టూ ఉన్న మనుషుల అసలు రంగుల్ని చూపిస్తుంది. మన కర్మకి ఎవరినో అనడం ఎందుకు లేక్క? కర్మ కాదే, డబ్బు మాట అంటే మొహం సాటేసే ఇలాంటోళ్ళని ఇంటి సాయిలకు కూడా రానికూడదే. సర్లే అక్క, అవన్నీ మనకు కొత్త ఏటి. నేను రూపాయలు ఇంటికి అడిగిపోయేస్తా. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయ్. నాను కూడా ఫోన్లో డబ్బులు వేసుకొస్తాను. సాయంత్రం దేవుడి బాబుతో మాట్లాడదాం. అట్నే అక్క. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. బ్రో 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 బ్రదర్, ఇదిగో మా వాళ్ళ పని ఫినిష్ అయి ఉంటుంది, ఇక మన పనే బ్యాలెన్స్. హలో చెప్పరా, పని అయిందా? లేదన్నా. కాలేదా? అవునన్నా, మొత్తం వెతికామన్నా, కానీ ఎక్కడా కనిపించలేదన్నా. ఎక్కడ లేకపోవడం ఏంట్రా? పొద్దు నుంచి రాత్రి దాకా అక్కడే పూసలు అమ్ముకునేది, అక్కడుండక ఎక్కడికి వెళ్తుంది? మీరంతా సరిగ్గా వెతకండి. రామాపురం బీచ్ నుంచి పాండురంగాపురం బీచ్ దాకా వెతికామన్నా, ఎక్కడా కనిపించలేదన్నా. దొరకపోవడం ఏంట్రా? మనం వేసిన స్కెచ్ వేరెవరైనా అమలు చేశారా? చిచి, దాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ పిల్ల బీచ్లో లేకపోతే వాళ్ళ పాకలో ఉంటుంది, పాకలో లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది ఎంతమంది జనాల మధ్యలో ఉన్నా వెతికి లాక్కు చేయండి. ఆ అమ్మాయి నాకు కావాలి. సరే అన్నా, పదండ్రా. సాక్ష్యం చెప్పడానికి ఆ అమ్మాయి నీడ కూడా మిగలకూడదు. ఈ పాటికి పాపం శాంతవతి అమ్మగారు శాంతిలోకం చేరిపోయి ఉంటుందా? చూద్దాం. అమ్మయ్యా, ఊపిరాడ్డం లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. నాకు రావాల్సిన ఫ్రీడమ్ వచ్చేసింది. అంతా అయిపోయింది. ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే ఇప్పుడు వచ్చింది ఎవరు?
ఇప్పుడు తలుపు తీయాలా వద్దా? తీయకపోతే చాలా ప్రమాదం. తీసి ఎవరో చూద్దాం. ఆగండి ఆగండి, ఎందుకు లోపలికొస్తున్నారు? ఏంటి మమ్మల్ని ఆగమంటున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు? హద్దులు పెట్టడానికి నువ్వెవరివి? మమ్మల్ని ఆపేంత రేంజ్ ఉందా? రేంజ్ కాదు మేడం, రూల్స్. మీరెవరో చెప్పండి. ఈ రూమ్లోకి రావడానికి మీకు పర్మిషన్ ఉందా? పర్మిషనా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? మమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలంటావా? అవునండి, ఈ రూమ్లోకి ఎవరు రావాలన్నా బాబుగారు పర్మిషన్ ఉండాలి. ఆయన పర్మిషన్ లేకుండా గాలి కూడా లోపలికి రాకూడదు. హలో, మేమెవరో తెలుసా? మా స్టేటస్ ఏంటో తెలుసా? అటు చూడవే, ఎవరు మంచం మీద పడున్నారు. ఆవిడెవరు? ఆవిడ మా అమ్మగారు. కదలకుండా ఉందేంటి? పైకి పోయిందా? నోరు అదుపులో పెట్టుకోండి. పోవడం ఏంటి పోవడం? బెడ్ మీద కదలకుండా డెడ్ బాడీలా ఉంటే జీవం ఉందా లేదా అని అడుగుతున్నాం. మా అమ్మగారి గురించి అలా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. బాబుగారికి చెప్తాను. జీతానికి పనిచేసే నర్సువి, ఎంత పొగరు నీకు? అలివేణి ఆణిముత్యమా, నీ కంట నీటి ముత్యమా. హలో అమ్మాయి, నేను. నేనేంటి? నేను ఊరు పేరు లేదా? అదే డాక్టర్ దేవ్. డాక్టర్ తర్వాత ఫోన్ చేయి, తిరిగ్గా మాట్లాడతాను. హలో 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 అమ్మాయి, హలో. మీరు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో ఉన్నారు. మీ తమ్ముడిని కాపాడి తీసుకొచ్చాను. డాక్టర్ దేవుడు బాబు మీరా? క్షమించండి అయ్యా, అలివేలు కనిపించట్లేదనే కంగారులో గుర్తుపట్టలేదు. ఏంటి, అలివేలు కనిపించట్లేదా? అవును సారు, పొద్దున లేతే సముద్రం ఒడ్డు ఇల్లు తప్ప వేరే ఏమీ తెలియని పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయినాదో ఏటో భయంగా ఉంది సారు. వెయిట్ 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 వెయిట్, నువ్వు కంగారు పడుకో. అసలు ఏం జరిగింది? పొద్దునెప్పుడో మీ ఇద్దరిని సముద్రం గాడు చూసిందే. ఆ చుట్టుపక్కలంతా వెతికారా? అడుగు పెట్టే 10 అంగులు ఎతికాను సారు, ఏడాదని జాడే లేదు. అయితే ఒక్క నిమిషం కూడా లేట్ చేయొద్దు, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయ్యో సారు, పోలీసు వాళ్ళని చూస్తే మాకు దడి సారు. వాళ్ళ ముందర నిలబడి ఏటి మాట్లాడాలో ఏటని చెప్పాలో కూడా మా బొట్టోళ్ళకి తెలియదు సారు. అలాగని వదిలేస్తారా? అయ్యో ఆటని కాదు సారు, ఏదో కంగారులో కాళ్ళు చేతులు ఆడట్లేదు సారు. ఓకే ఫైన్, నేను చూసుకుంటాను. మీరుండే ఏరియా ఎక్కడ చెప్పు. అది చీరాల్లో ఏటపాలెం బీచ్ దగ్గర సారు. చీరాల వేటపాలెం బీచ్. ఓకే ఓకే, ఇంటి నెంబర్ ఏదైనా ఉందా? ఇక్కడ ఉండేదే పట్టుమని 10 పాకలు సారు. సముద్రం కాడుకొచ్చి లచ్చు అలివేలు పాకాడా అంటే ఎవరన్నా చెప్తారు సారు. ఓకే ఓకే, నేను ఇప్పుడే కాల్ చేస్తాను, మీరు అక్కడే ఉండండి. అట్టాగే సారు. అయ్యో హలో దేవ్ గారు, నమస్తే. నమస్తే సార్, నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి సార్. చెప్పండి. షూర్, 1 సెకండ్. అలాగే. నమస్తే సార్. ఎస్పీ గారు, డాక్టర్ దేవ్ గారు లైన్లో ఉన్నారు. ఆయనకేం కావాలో అది మీరు చేసి పెట్టాలి. షూర్ సార్. ఎస్పీ గారు, చీరాల వేటపాలెం బీచ్ దగ్గర అలివేలని నాకు బాగా తెలిసిన అమ్మాయి మిస్ అయింది. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సార్. ఆ అమ్మాయికి ఏ హాని జరగకుండా ప్లీజ్ మీరే ఎలాగోలా కాపాడాలి. షూర్ సార్. ఇప్పుడే ఆ ఏరియాలో లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్తాను. యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలివేలు 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 అలివేలు. హలో సారు సారు. మీరేం కంగారు పడకండి, ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గరికి పోలీసులు వస్తారు. అవునా సారు? అట్టాగే సారు. వాళ్ళు వచ్చాక ఏం జరిగింది, ఎప్పటి నుంచి కనిపించట్లేదు, ఎవరి మీద అనుమానం ఉందా అని ప్రతి చిన్న డీటెయిల్ చెప్తూ ఉండండి. అలాగే అక్కడ ఏం జరిగినా నాకు చెప్తూ ఉండండి. అట్టాగే సారు. అట్నే. ఓకే. ఏం జరుగుతుంది అసలు? మార్నింగ్ నుంచి ప్రతిదీ నా కంట్రోల్ తప్పుతోంది.